రా పపాయా ఫ్రై. సో దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఈ ఫ్రైకి మనం వాడుతున్నాము కోకోనట్ ఆయిల్. సో కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాను. దీంతో మనం ఇలా ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అల్లం. అల్లం మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో గ్యాస్ట్రైటిస్ లాంటివి ఎవరికైనా, అంటే గ్యాస్ట్రైటిస్ ఉండి యాసిడిక్గా అనిపించడం, గ్యాస్ ఫామ్ అవడం లాంటివి జరుగుతూ ఉంటే పొద్దున్న అల్లం తీసుకోవడం కానీ, లేకపోతే మీరు తీసుకునే రెసిపీస్లో అల్లం యాడ్ చేసుకోవడం కానీ తప్పకుండా చేయండి. కొంచెం అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త ఎండుమిర్చి. ఇందులో నేను కారం వేయట్లేదు. సో కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిరపకాయల కారంతోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్. సో ఇందులో నేను చిల్లీ పౌడర్ వేయట్లేదు, అంటే కారం వేయట్లేదు. చాలా మందికి కారం వేసుకొని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఆ కారంని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న ఎండుమిరపకాయ మాత్రమే వేసాను. ఆ తర్వాత ఇందులోకి మనం టొమాటోస్ వేసుకుందాము. టొమాటోలో మనకు వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి టొమాటోల్ని పక్కన పెట్టేయకండి, చక్కగా యాడ్ చేసుకోండి తక్కువ మోతాదులో. కాస్త పసుపు, కొంచెం ఇంగువ కూడా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం పచ్చి పపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి, కాస్త హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. సో ఫ్రై అనగానే చాలా మంది బాగా రోస్ట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటారు కదండి, ఇది మనం అస్సలు అలా చేయట్లేదు. ఇవి కాస్త పచ్చి బొప్పాయి ముక్కలు ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇలా మూత పెట్టి కాస్త మగ్గించుకొని ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాక సాటే చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, మరి దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలా సాటే చేసుకుందాం. సో ఫ్రై అంటే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రా పపాయా ఫ్రై రెడీ అయిపోయింది. రా పపాయా ఫ్రైకి కావలసిన పదార్థాలు: పచ్చి పపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, అల్లం తురుము 1/2 టీ స్పూన్, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. రా పపాయా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం కొబ్బరి నూనె వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, పచ్చి పపాయ ముక్కలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, హోల్ గరం మసాలా వేసుకొని బాగా సాటే చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. దగ్గర పడాక లైట్ గా సాటే చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రా పపాయా ఫ్రై రెడీ.